వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత లేదన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ను అడ్డుపెట్టుకుని సజ్జల భార్గవరెడ్డి అరాచకాలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ధనంతో రాజకీయ అరాచకాలకు పాల్పడ్డారని, అన్ని ఆధారాలతో దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానంటున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి నిధుల దుర్వినియోగం అయితేనే రాజ్యాంగాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసింది. దాని మీద ఆ పార్టీ రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. ఏ కారణాల చేత ఆయన ఈ ఫిర్యాదు చేయబోతున్నారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఏ అంశాల మీద ప్రధానంగా మీరు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో దుర్మార్గంగా నీచంగా ప్రవర్తించిన వర్రా రవీంద్రారెడ్డిని పోలీసు అరెస్ట్ చేసినారు. అతను ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, విజయమ్మ, షర్మిలమ్మ, సునీతమ్మ ఎవరిని వదిలిపెట్టలే. అక్కడి నుంచి తీగిలాగితే డొంక గదిలింది. కంప్లీట్ డిజిటల్ కార్పొరేషన్ చరిత్ర అంతా బయటకు వచ్చింది. వాళ్ళ వర్రా రవీంద్రారెడ్డి 12 నుంచి 19 దాకా భారతీ సిమెంట్స్లో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడు. 19 జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కంగానే ఒక డిజిటల్ కార్పొరేషన్, దానికి వాసుదేవ్ రెడ్డి చైర్మన్, 3.5 లక్షల రూపాయల జీతము, దాంట్లో 65 మందికి జీతాలు, దాంట్లో 10-15 మందికి వైసీపీ కార్యకర్తలని సోషల్ మీడియా వర్కర్స్కి జీతాలు. డిజిటల్ కార్పొరేషన్ ప్రభుత్వ సొమ్ము పార్టీ కార్యకర్తలకి సోషల్ మీడియాలో నీచంగా మార్ఫింగ్ చేసి మహిళల ముఖాలు పెట్టి బాడీని మార్చేసి తల్లి చెల్లి, ఒక చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ లీడర్, ఒక ముఖ్యమంత్రి, ఒక పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ కుటుంబాలు, అనితమ్మ, హోమ్ మినిస్టర్ అనితమ్మ, లోకేష్ బాబు ఎవరిని వదిలిపెట్టారు? దానికి జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుందా? అధికారుల మీద కూడా మనకు చుట్టుకునే అవకాశం ఉంది కదా, మరి ఆ విషయంగా మీరు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు? అంటే అధికారుల మీద కూడా చర్య తీసుకుంటాం, డెఫినెట్గా చర్య తీసుకుంటాం. దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం ఇంత మేజర్ ఇష్యూ అయిన తర్వాత వర్రా రవీంద్రారెడ్డి, చెలరేగిపోయిన రవీంద్రారెడ్డి ఈరోజు అంత వాంగ్మూలం ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మొత్తం చరిత్ర అంతా చెప్పేశాడు. 19 వరకు ఎక్కడ పనిచేస్తున్నాం సోషల్ మీడియా, 19 నుంచి డిజిటల్ కార్పొరేషన్, జీతాలు మాకు కార్పొరేషన్ ఇచ్చింది, మమ్మల్ని ఆఖరాన ఒక మాట చెప్పాడు, జడ్జిల మీద మాట్లాడమంటే నేను మాట్లాడకపోతే సజ్జల భార్గవరెడ్డి, అవినాష్ రెడ్డి కోప్పడి మా పాస్వర్డ్, మా ఐడీలు తీసేసుకొని మా పేర్లతో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన సందర్భం గురించి చెప్పారు. ఆఖరికి న్యాయమూర్తులను కూడా వదలలేదు కదా. అందుకని డెఫినెట్గా అధికారుల మీద ఎవరు బాధ్యులో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. ఈరోజు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది విచారణలో, డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు తీసుకొని రెచ్చిపోయిన సోషల్ మీడియాకి జీతాలు ఇచ్చి పోషించారు అనేది ఇది ఎక్కడ మనం చూడలేదు. గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూడలేదు, స్వాతంత్రానికి ముందు చూడలేదు. అందుకని ఒక రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైకాపీకి లేదు. ఇది ప్రభుత్వ ధనంతో రాజకీయ పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం అనేది చాలా తప్పు. కాబట్టి అటువంటి ప్రొవిజన్ ఏమైనా రాజ్యాంగంలో ఉందా అని చెప్పేసి సోమిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం కూడాను రాజకీయ పార్టీగా కొనసాగే హక్కు లేదు. కాబట్టి ఈ విషయాన్ని నేను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి పోరాటం చేస్తానని చెప్పేసి సోమిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో విజయ్ చంద్రన్, ఏపీ అసెంబ్లీ వద్ద నుంచి.